దిస్ వన్ 2016 క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి. హరప్పా ప్రజలు సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశం ఏది అనేది క్వశ్చన్. ఇది మెసపటోనియా. ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ విద్యా కేంద్రంగా వెలసిల్లిన తక్షశిల ప్రస్తుతం ఎక్కడ ఉంది? రావల్పిండి, పాకిస్తాన్. నెక్స్ట్, ప్రసిద్ధ ఉర్దూ మరియు పర్షియన్ కవి అయిన మీర్జా గాలిబ్ ఎవరికి సమకాలికుడు అన్నాడు. ఇతను ఎవరికి సమకాలికుడు అంటే ఇక్కడ వచ్చేసి ఔరంగజేబ్. ఓకేనా. నెక్స్ట్, వ్యవసాయానికి స్వేద్యపు నీటిని అందించే నిమిత్తం యమునా, సట్లెజ్ నదులకు కాలువలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? వినండి. వ్యవసాయానికి సేద్యపు నీటిని అందించే నిమిత్తం యమునా, సట్లెజ్ నదులకు కాలువలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కవి, సంగీతకారుడిగా ఉన్న వ్యక్తి ఎవరు? ఈ క్రింది వానిలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కవి మరియు సంగీతకారుడిగా ఉన్న వ్యక్తి ఎవరు? అమీర్ ఖుస్రు. అమీర్ ఖుస్రు. నెక్స్ట్, ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి జతపరచమన్నాడు. ఓకేనా. ఉద్యమాల గురించి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. కనగంటి హనుమంతు. ఒక సైడ్ ఆప్షన్లు జాబితా 1 వచ్చేసి జాబితా ఏ వచ్చేసి కనగంటి హనుమంతు, సి రాజగోపాలాచారి, బి సి రాజగోపాలాచారి, సి అరుణ అసఫ్ అలీ, డి టంగుటూరి ప్రకాశం. జాబితా బి వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమం, సైమన్ కమిషన్ బహిష్కరణ, పల్నాడు అటవీ సత్యాగ్రహం. 4 వచ్చేసి శాసనోల్లంఘన ఉద్యమం. అయితే వీటికి సంబంధించిన ఇక్కడ ఒక సైడు ఉద్యమాలను, ఒక సైడు ఉద్యమకారులను ఇచ్చిండు అనమాట. వాటికి సంబంధించిన ఉద్యమకారులు వాళ్ళు ఎవరెవరు దేనికి సంబంధించి అని కనుక చూస్తే ఇక్కడ చూడండి. కనగంటి హనుమంతు ఈయన దేనికి సంబంధించి ఏ ఉద్యమానికి సంబంధించి అంటే పల్నాడు అటవీ సత్యాగ్రహం. నెక్స్ట్, సి రాజగోపాలాచారి. ఇతను దేనికి సంబంధించినట్టు అంటే బి = శాసనోల్లంఘన ఉద్యమానికి ఉద్యమకారుడు సి రాజగోపాలాచారి. శాసనోల్లంఘన ఉద్యమం సి రాజగోపాలాచారి. నెక్స్ట్, అరుణ అసఫ్ అలీ వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్, టంగుటూరి ప్రకాశం పంతులు ఏమన్నాడంటే సైమన్ కమిషన్ గో బ్యాక్ అన్నాడు అనమాట. అంటే సైమన్ కమిషన్ బహిష్కరణ ఇచ్చాడు.